శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మన సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. మనకు దీపాలలో చాలా రకాలు ఉన్నాయి. అవి గజలక్ష్మి దీపం, కుబేర దీపం, ఐశ్వర్య దీపం, కామాక్షి దీపం, అఖండ దీపం. మనం ప్రతి ఇళ్లల్లో ఎక్కువగా చూసేది గజలక్ష్మి దీపం, కామాక్షి దీపం. అయితే ఈ దీపాలు ఎవరైనా పెట్టుకోవచ్చా లేదా ఆనవాయితీ ఉండాలా? ఒకవేళ కొత్తగా పెట్టుకుంటే దీపాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? గజలక్ష్మి దీపం, కామాక్షి దీపం రెండు ఒకటేనా? ఏ రోజులలో కామాక్షి దీపం వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కామాక్షి దీపాన్ని ఎవరెవరు పెట్టుకోవచ్చు అనేది తెలుసుకుందాం. కామాక్షి దీపాన్ని హైందవ ధర్మంలో పుట్టిన వారందరూ ఆరాధించవచ్చు. ఇప్పుడు కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం రెండు ఒకటేనో కాదో తెలుసుకుందాం. అందరూ పొరపాటు పడేది ఇక్కడే. ఎందుకంటే కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం రెండు ఒకటి కాదు, రెండు వేర్వేరు. మరి వాటిని ఎలా గుర్తించాలి అంటే వీడియోలో చూపించిన విధంగా కామాక్షి దీపానికి కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని చేతిలో చెరుకు గడను పట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. అలాగే వెనుక భాగంలో మధ్యలో కలశం ఉండి ఇరువైపులా ఏనుగులతో ఉంటుంది. అదే గజలక్ష్మి దీపానికైతే కామాక్షి అమ్మకి బదులు గజలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంటే మధ్యలో లక్ష్మీదేవి ఉండి ఇరువైపులా ఏనుగులు ఉంటాయి. ఇదే మోడల్లో అష్టలక్ష్మి దీపాలు కూడా ఉంటాయి. మరి కామాక్షి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలంటే 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు ఒకటిగా చేసి నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ వడ్డించి ఏకహారతితో వెలిగించాలి. కామాక్షి దీపాన్ని ఏ రోజులో వెలిగించాలంటే మనం ముందుగా ఎలా సంకల్పిస్తామో అలా వెలిగించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన రోజులలో అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం వెలిగించవచ్చు. లేదు మేము ఇన్ని రోజులు వెలిగించలేము అంటే ప్రతి పౌర్ణమికి ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఎటువంటి నియమాలు పాటించాలి అంటే మాంసాహారం భుజించి కామాక్షి దీపాన్ని వెలిగించకూడదు. ఒకవేళ మీరు ఈరోజు మధ్యాహ్నం మాంసాహారం భుజించారనుకోండి, ఆ రోజు సాయంత్రం పూజ చేయడానికి వీలు లేదు. ఆ రోజు ఉదయం తినకముందు చేయవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం తలస్నానం చేసి యథావిధిగా దీపారాధన చేయవచ్చు. కామాక్షి దీపాన్ని అలాగే గజలక్ష్మి దీపాన్ని సరాసరి నేలపైన ఉంచకూడదు. ఒక ప్లేట్ తీసుకొని దానిపై గంధంతో కానీ పసుపుతో కానీ షట్కోణం వేసి పసుపు కుంకుమ వేసి దీపాన్ని ఉంచాలి. కామాక్షి దీపాన్ని, గజలక్ష్మి దీపాన్ని దక్షిణ దిక్కుకు తప్ప ఏ దిక్కునైనా పెట్టవచ్చు. కామాక్షి దీపారాధన చేయడం ద్వారా సంపూర్ణమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. వయసు మీద పడి మనం కామాక్షి దీపాన్ని ఆరాధించలేకపోతుంటే ఇంట్లో పెద్ద కొడుకుకు ఇచ్చి దీపారాధన కొనసాగించాలి అని చెప్పాలి. అదే కొడుకులు లేని వారైతే పెద్ద కుమార్తెకు కూడా ఇవ్వచ్చు. మనకు ఒరిజినల్ కామాక్షి దీపం ఎక్కడ దొరుకుతుంది అంటే కాంచీపురంలో దొరుకుతుంది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, మాట్లాడుకుందాం. శ్రీమాత్రే నమః.